బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా న్యాయపరమైన సమస్యలు సృష్టించి బలహీన వర్గాల నోటికాడి ముద్ద లాగొద్దని బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్దంగా వచ్చిన రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. గతంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కేంద్రం 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరు వ్యతిరేకించలేదని అన్నారు. ఒకవేళ రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలు గవర్నర్, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంటే ఆ ప్రతిపాదనల్ని అమలు చేసుకోవచ్చని ఇటీవల తమిళనాడు కోర్టు తీర్పుపై సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. గవర్నర్లు, రాష్ట్రపతులు ఒకవేళ రాష్ట్రాల ప్రతిపాదనలు పెండింగ్ లో ఉంటే ఇటు టీమ్స్ వాటిని అమలు చేసుకోవచ్చు అనేటువంటి చెప్పిన దాని ప్రకారంగా, ఆ ప్రియాంబుల్ ప్రకారంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గెజిట్ నెంబర్ ఆ చట్టం 3(4) ప్రకారంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి చట్టం జీవో తీసుకొచ్చడం, జీవో నెంబర్ 9 ద్వారా. నేను కొంతమందిని కోరుతా ఉన్నా, మేము ఎవరిని ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినారు ఎవరు వ్యతిరేకించలే, అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఇందులో రాజ్యాంగబద్దంగా ఉన్నటువంటి ఎస్సీల రిజర్వేషన్లకు ఎక్కడ ఇబ్బంది జరగదు, రాజ్యాంగబద్దంగా ఉన్న ఎస్టీలకు ఎక్కడ రిజర్వేషన్ ఇబ్బంది కలగదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ కూడా ఇబ్బంది జరగదు. మా హక్కు కోసం మేమేదో ప్రాధాయపడి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నోటిగాడి ముద్దను కొట్టే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి నేను కోర్టులకు ఎదులొద్దనను, న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది. కానీ ఇప్పటికే తమిళనాడులో కూడా 69% రిజర్వేషన్ జరుగుతుంది. ఇది కొత్త కాదు, ఎవరి హక్కును గుంజుకుంటున్నది కాదు. కాబట్టి వారందరికీ మరొకసారి తెలంగాణ ప్రభుత్వం పక్షాన బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల మంత్రిగా, ప్రజాస్వామ్యంలో ఆనాడు తెలంగాణకు సకల జనులు ఎట్లా కొట్లాడుకున్నారో ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న ఈ యొక్క 42% రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది.